మీరు రెగ్యులర్గా వెళ్ళే అనాథాశ్రమం గురించి చెప్పండి. నేను ఎందుకు వెళ్తాను అంటే ఏంటో తెలియదు, నాకు అదొక అలవాటు అయిపోయింది. ఏంటంటే నాకు ఈరోజు ఎప్పుడు ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది. షూటింగ్ లేకపోతే ఏదైనా పర్చేసింగ్, లేకపోతే చల్లిని కాలేజీకి తీసుకువెళ్ళడం, లేకపోతే అది ఇది ఏదో వర్క్స్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ నైట్ కూర్చొని రేపు ఏం పని లేదా అనుకుంటే, పని లేదు అంటే ఇంకొక ఆప్షన్ అనేది లేదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ పాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండడమే నాకు చాలా ఇష్టం. అది ఏదో గొప్ప అని కాదు, కానీ లైక్ నాలా చాలామంది ఉన్నారు అలా చేసేవాళ్ళు. నాకు లైక్ అలా టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. హోటల్లో లెగ్ పీస్ దొంగిలించారంట? అయ్యో సంతోషి, అది లేదు, దొంగతనం. అయ్యో లెగ్ పీసెస్ కాదు, అది ఫిష్. అది ఏమైందంటే లొకేషన్లో అందరూ కలిసి లంచ్కి వెళ్ళాము. లంచ్ వెళ్తే నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఫుడీ, నేను ఎక్కువ తినాలనుకోను. పాపం వాళ్ళందరూ తింటుంటే వాళ్ళకి ఫిష్ సరిపోలేదు. సో మా కెమెరామ్యాన్ ఊరికే చెప్పారు, సరే నువ్వు దొంగతనం చెప్తాను. అది దొంగతనం కాదు పాపం, నాకు లైక్ ఆ హోటల్ ఓనరే హెల్ప్ చేశారు. ఆయనే బాక్స్ తీసుకొని వచ్చి దొంగతనం చేయాలా చేశారు. అది దొంగతనం కాదు, కానీ చిన్నప్పుడు దొంగతనం చేసేదాన్ని, ఇప్పుడు కాదు. బట్ నేను చాలా గుడ్ గర్ల్, యూనో. పార్వతి పెద్దబాబు ప్రేమ గురించి చెప్పండి. మనకి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మనం అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు మనకు అంతగా ఏం అనిపించదు. బికాజ్ ఎందుకంటే మా డైరెక్టర్ సార్ వచ్చేసి ఏదే లవ్ సీన్ ఉన్నా ఏదున్నా కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ప్లే చేసేస్తారనమాట. ఆ సాంగ్లో చూసుకొని కళ్ళతో కళ్ళు చూసుకొని అలాగే ఉండాలి. బట్ అప్పుడు కూడా మేము యాక్టింగ్ అలాగే చూసుకుంటాం, ఇలాగే చూస్తుంటాను, ఇలాగే ఉంటాను. ఆయన కట్ అన్నప్పుడు యాక్చువల్లీ ఆ క్రెడిట్ మేము ఎవరికి ఇవ్వాలి తెలుసా? మన ఎడిటర్కి ఇవ్వాలి. మనం ఎలా యాక్ట్ చేస్తామో దాని బ్యాక్గ్రౌండ్ అంతా బ్యూటిఫుల్గా మ్యూజిక్లు వేసి సాంగ్లు పెట్టి టెలికాస్ట్కి పంపిస్తారు కదా. సో తనకి లైక్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత బ్యూటిఫుల్గా చూపించినందుకు. అండ్ ఈవెన్ దో అఫ్ కోర్స్ పవన్ సాయి గారు అక్కడ లేకపోయిందంటే ఇంత లైక్ పాపులర్ అయ్యేది కాదేమో ఈ పేరు. సో ఈ విషయంలో తనకే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను. క్రెడిట్ కూడా. మీకు పవన్ గారికి మధ్య వచ్చిన రూమర్స్ గురించి మీ స్పందన? అఫ్ కోర్స్ అందరూ అడుగుతుంటారు. రీసెంట్గా మనం వెళ్ళిన సంక్రాంతి సంభ్రమాలు కూడా ఇదే జరిగింది. రూమర్స్ ఇప్పుడు మనకు తెలిసే ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఒకరు పైకి వస్తున్నారు, ఒకరికి ఒక మంచి ఫేమ్ వస్తుంది అంటే ఏదో ఒక రకంగా రూమర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనేసి. సో రూమర్స్ లాగే విని వదిలేయాలి అంతే తప్పితే నేనంతగా ఎక్కువగా డీప్గా తీసుకోను అనమాట. ఏదైనా ఎంజాయ్ చేసి అక్కడికక్కడే వదిలేస్తా. అవుటర్లో కింద పడ్డారంట కదా డాన్స్ చేస్తూ కాదు, అది డాన్స్ చేస్తూ కాదు. ఏమైందంటే మా చిరుసర్ని ఇప్పుడు కూడా ఊహించుకుంటే ఎంత కోపం వస్తుందంటే, మిమ్మల్ని మీరు నాకు పెట్టేది ఒక్కటో రెండో టార్చర్స్ కాదు, మామూలుగా పెట్టారు. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తారు, తర్వాత రిస్కీ సీన్స్లో తీసుకొని వెళ్ళి పడేస్తారు. ఓ గాడ్, నిజంగా నేను కాబట్టి వేట్ చేస్తున్నాను. ఏం లేదు, అది ఏమైపోయిందంటే కాశ్మీర్లో షూటింగ్ వెళ్ళినప్పుడు చాలా కోల్డ్ ఉంది. కానీ ఇంకొకటి చెప్పాలా, ఇప్పుడే జస్ట్ జాన్ సెకండ్ నాకు ఆ పెయిన్ రిలీఫ్ అయింది, ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చింది 2019 జాన్ 2. లేక 1 year నేను భరించాను ఆ పెయిన్ని, షూటింగ్ చేయలేక ఏడ్చుకుంటూ. ఎలా అయిపోయిందంటే
అదే కాశ్మీర్ సీన్ ఒకటి ఉంది కదా, అంటే పెద్ద బాబు గారిని వెతుకుతూ వెళ్తాను, లైక్ విలన్స్ నన్ను మిస్గైడ్ చేసేస్తారు, పై నుంచి పడే సీన్ ఒకటి ఉంది కదా. సో ఐస్ మీద నడుస్తున్నాను, ఎవరో తీసుకొని వెళ్తున్నారు, ఆల్మోస్ట్ అది ఇంత హైట్లో ఉంది, ఇక్కడి వరకు ఉంది, నాకు తెలియదు అది ఐస్ జారుతుంది అనేసి. సరే రోల్ అతను హాసర్ అని ఇలా ఎలా చూసుకొని వెళ్తున్నాను, స్లిప్ అయ్యి జారితే కింద పడ్డాను, అవుట్. వర్స్ట్ ఉండే ఆ టైంలో నాకైతే ఏడవాళ్ళ నవ్వాలా ఏం అర్థం కాక కూర్చోడానికి అవ్వట్లేదు, నించోడానికి అవ్వట్లేదు. షూటింగ్ అంటే లిటరలీ ట్రస్ట్ మీ, మీరు చూసే ½ ఏముంటుందో అది కాదు. ఆ ½ ఎపిసోడ్ కోసం దాని వెనకాల మేము చేసే కష్టాలు ఉంటాయి కదా, చెప్పుకుంటే ఓ గాడ్ అనిపిస్తుంది. అంత పెయిన్లో కూడా, అంత నొప్పిలో కూడా, ఆ పెయిన్కి నాకు ఫీవర్ వచ్చినా కూడా ఇంకా మేము 2 డేసే ఉండేది కాశ్మీర్లో, కంపల్సరీ ఇంకా ఎపిసోడ్స్ చేయాలి. హైదరాబాద్ అయ్యిండే ఏదో రెస్ట్ తీసుకొని కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి కానీ చేయొచ్చు, కానీ ఆ ఆప్షన్ కూడా నాకు అక్కడ లేదు. చాలా దారుణంగా జరిగింది ఆ కాశ్మీర్లో అయితే, కానీ అంతే బాగా ఎంజాయ్ చేస్తాం. అర్ధరాత్రి సైకిల్ రైడ్స్ గురించి కాదు, ప్లీజ్ నాకు ఒకటి చెప్పండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇస్తున్నారు, ఎలా, హౌ? ఎందుకంటే నా ఫ్యామిలీతో ఎవరికి కాంటాక్ట్ లేదు, ఇలాంటిది ఎలా వస్తున్నాయి? నాకు చెప్తున్నాను కదా, నాకు చాలా క్రేజీ థాట్స్ ఉంటాయి. నాకు 12 తర్వాత సైక్లింగ్ చాలా ఇష్టం. ఏంటో నాకు అదొకలాగా పిచ్చి. చెప్తున్నాను కదా, నా ఒక్కదాన్నే నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనేది నాకు చాలా ఇష్టం. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా, అన్ని విషయంలో హ్యాపీగా నవ్వుతూ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో నాకు ఈవెన్ దో డే అండ్ నైట్ షూట్ కూడా నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను డేలో యాక్టివ్ కన్నా నైట్ చాలా యాక్టివ్గా ఉంటాను. ప్రతి షాట్ని కూడా సింగిల్ టేక్లో చేసేస్తాను. ఎప్పుడు అంటుంటారు చిరు సార్, ఏంటి తను ఎలా మనకందరికీ మైండ్ పోయి నిద్ర వస్తుంటే నువ్వు ఈ టైంలో కూడా అలా ఎలా చేయగలుగుతావు అనేసి. సో నాకు 24 అవర్స్ వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం. హలో నమస్తే, ఈరోజు నేను ప్రభు సార్ లాంచ్ చేసిన కొత్త యూట్యూబ్ ఛానల్ pavbhaji.comలో ఉన్నాను. ప్రభు సార్ అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, పసుపు కుంకుమ, ముద్ద మందారం, పున్నాగ, నిన్నే పెళ్ళాట, గీతాంజలి, చాలా చాలా సీరియల్స్ క్రియేటివ్ హెడ్ అనమాట. సో అఫ్కోర్స్ లైక్ తన pavbhaji.com ఛానల్లో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు, నాది కూడా చూస్తారు త్వరలోనే. అంతేకాకుండా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్తో వెబ్ సిరీస్ మీ ముందుకు వస్తున్నాయి సేమ్ pavbhaji.comలో. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ అన్ని సీరియల్లో ఉన్న లైక్ బ్యూటిఫుల్ లవ్ ట్రాక్స్, దాంతోపాటు ఇంకా బ్యూటిఫుల్గా లైక్ చూపించాలనుకుంటున్నారు. సో ఇదంతా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు చేయాల్సింది ఒకటే, కింద మీకు కనిపిస్తూనే ఉంటుంది సబ్స్క్రైబ్, దాన్ని నొక్కండి.